మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రాపర్టీస్ కోసం ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ కనుక చేస్తుంటే ఈ సెషన్ అనేది క్వాలిటీ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఒక బెస్ట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. డేర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్ దెన్ వై టు లెట్స్ గెట్ ఇన్ టు దిస్ సెషన్. డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ ట్రైనింగ్ సెషన్స్ లో మెనీ ఆఫ్ ఏజెంట్స్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ జనరేట్ ద లీడ్స్ విత్ ద టికెట్ సైజ్ 30 lakhs and 60 lakh, 1 CR and 3 CR to 6 CR. ఇది కేవలం ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లీడ్స్ ని క్వాలిటీ లీడ్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా ఎక్వైర్ చేయాలి, ఎలా క్యాంపెయిన్ చేయాలి, రైట్ ఆడియన్స్ ని ఏ విధంగా టార్గెట్ చేయాలి అనేది ఆల్రెడీ డిజిటల్ బీవీఆర్ కి సంబంధించిన ఆల్ఫా కమ్యూనిటీలో ట్రైన్డ్ అయిన స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ గా లీడ్స్ అనేది జనరేట్ చేయగలిగారు. విత్ ద సేమ్ ప్రొసీజర్ ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఫేస్బుక్ లో మనం అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయడానికి ద థింగ్ ఇక్కడ ఆడియన్స్ ని ఏ విధంగా మనం టార్గెట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు క్యాంపెయిన్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు జనరల్ గా మనతో చెప్పేది ఏంటంటే క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ అవ్వట్లేదు. క్వాలిటీ లీడ్స్ జనరేట్ అవ్వాలి అంటే 30 lakhs ప్రాపర్టీ సైజ్ ఉండొచ్చు, 60 lakh, 1 CR, 3 CR అండ్ 6 CR. ఆల్ఫా కమ్యూనిటీలో 6 CR ప్రాపర్టీ సైజ్ ఉన్న టికెట్స్ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ అనేది లీడ్ జనరేషన్ చేసుకోగలిగారు, సక్సెస్ఫుల్ గా టికెట్ ని క్లోజ్ చేయగలిగారు. ఇన్ ద సెన్స్ కన్వర్షన్ అనేది జరిగింది. ద సేమ్ మెథడ్ ఈ ఆడియన్స్ ని మనం ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు అనేది we will discuss in this session. We can say it is a define your target audience. The first one is the first time buyers. మీరు ఎప్పుడైతే క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం బయర్స్ కి సంబంధించిన ఆడియన్స్ ని ఎవరున్నారు అనేది ఐడెంటిఫై చేయాలి. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీటిలో కూడా know their needs, educate them and support personally. ఇక్కడ క్యాంపెయిన్ మనం క్రియేట్ చేసేటప్పుడు దీస్ ఆర్ ఆల్ ద ఆడియన్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్. ఈ ఆడియన్స్ ని మనము టార్గెట్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనం ఇలా ప్రమోట్ చేస్తుంటే ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్, ఇక్కడ మెనీ ప్లేయర్స్ అనేది యాక్టివ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. చాలా మందికి లీడ్ క్వాలిటీ అనేది చాలా తక్కువగా వస్తుంది. వీటిని ఇంప్రొవైజేషన్ చేయాలి అంటే ఫస్ట్ టైం బయర్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, దానికి మనము వీ కెన్ యూజ్ ద లాంగ్ సెర్చ్ ప్యాటర్న్. సో నవేడేస్ ChatGPT అండ్ అదర్ AI ఆటోమేషన్ టూల్స్ అనేది ఉంటుంది. వీటి ద్వారా మనము దేర్ ఇస్ ఎ డీప్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద AI. ఈ ఫస్ట్ టైం బయర్స్ ని మనము ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, డీప్ ఫోకస్ ఎవ్రీ ఆప్షన్ అనేది ఫేస్బుక్ లో ఉంటుంది. ఫేస్బుక్ లో మనకు ఉండే 3 ఆప్షన్స్ ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్ అండ్ డెమోగ్రఫిక్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మీరు క్లియర్ గా చూడగలిగితే ఈ ఫస్ట్ టైం బయర్స్ ని ఏ విధంగా టార్గెట్ చేయాలి అనేది ద ఆప్షన్స్ చాలా క్లియర్ గా ఉంటాయి. ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద ఫస్ట్ టైం బయర్స్. మన ప్రాపర్టీని ఎవరికి చూపించాలి, ఫస్ట్ టైం బయర్స్ కి చూపించాలి. దట్ ఇస్ ద ఫస్ట్ వన్. ఓకే, ద నెక్స్ట్ ఇన్వెస్టర్స్. ఎవరు ఇన్వెస్టర్ చేస్తారు? చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టైం బయర్స్ ని మనం ఇన్వెస్టర్ అనొచ్చా? ఓకే, వి కాంట్ సే. ఫస్ట్ టైం బయర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇన్వెస్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా మంది ఫస్ట్ టైం బయర్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాంపెయిన్ అయిపోయింది అనేసి అనుకుంటారు. డోంట్ డూ దాట్. సో ఇన్వెస్టర్స్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్వెస్టర్స్ వాట్? ఐడెంటిఫై ద ఇన్వెస్టర్స్ ప్రొఫైల్స్, హైలైట్ ROI పొటెన్షియల్, షేర్ మార్కెట్ ఇన్సైట్స్. ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే మీరు ఇన్వెస్టర్స్ ని మనం టార్గెట్ చేస్తున్నామో, ఇక్కడ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాం కదా, ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్, ఇక్కడ ఓపెన్ యాడ్స్ అనే ఫేస్బుక్ అంటే బెస్ట్ ఓపెన్ ప్లాట్స్ హైదరాబాద్, ఫార్మ్ ల్యాండ్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్, ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేస్తున్నాయి. ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, వీళ్ళ ఆడియన్స్ లో ఎక్కువగా ఫస్ట్ టైం బయర్స్ అనేది టార్గెట్ చేస్తుంటారు. సంహౌ బిజినెస్ ఓనర్స్ ప్రమోట్ చేస్తుంటారు, కొంతమంది ఏజెన్సీకి ఇస్తుంటారు, కొంతమంది థర్డ్ పార్టీకి సంబంధించిన ఎక్స్పర్టీస్ అంటే ఫ్రీలాన్సర్స్ కి అడ్వర్టైజ్మెంట్స్ కోసం వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ అనేది ఇస్తుంటారు. వీళ్ళు ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఓనర్స్ కి మైట్ బి తెలియకపోవచ్చు. ఆర్ఎల్స్ మనమే డిజిటల్ మార్కెటర్ అయితే ఏ ఆప్షన్ కి మనం స్టిక్ ఆన్ అవుతున్నాము అనేది. సో వీ హ్యావ్ టు బి మోర్ కాషియస్. ఫస్ట్ టైం బయర్స్ అనేది మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇన్వెస్టర్స్. సో ప్రాపర్ ఇన్వెస్టర్స్ కి సంబంధించిన క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏబీ టెస్టింగ్, ఏ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నాము ఫర్ ద సేమ్ ప్రాపర్టీస్, ఓపెన్ యాడ్స్, ఐ డోంట్ నో ఈ క్యాంపెయిన్ చూద్దాము. ఓకే, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇది రన్ చేస్తున్నారు. ఇది ఆధురి గ్రూప్, రైట్? ఈ అడ్వర్టైజ్మెంట్ ని రన్ చేసేటప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ చూడండి. లుకింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఓపెన్ ల్యాండ్
ఎట్ ది పర్ఫెక్ట్ లొకేషన్. ఇక్కడ చూడండి, ఇది ప్యూర్లీగా చాట్ జీపీటీ జనరేట్ చేసిన ప్రాంప్ట్ విచ్ ఇస్ నాట్ వర్కింగ్. ఎందుకు అంటే ప్రాపర్ కాల్ టు యాక్షన్ బటన్ అనేది లేదు, అలాగే ఇంత టెక్స్ట్ అనేది హూ రీడ్ దిస్ టెక్స్ట్, ఎవరు ఇంత టెక్స్ట్ అనేది రీడ్ చేయలేరు. అలాగే మనం ఈ ఇన్వెస్టర్స్ ని టార్గెట్ చేసేటప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ అనేది సేమ్ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నామా లేదంటే ఏబీ టెస్టింగ్ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ అనేది ఆడియన్స్ కి చేంజ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం బయర్స్ కు చూపించే అడ్వర్టైజ్మెంట్ అండ్ ఇన్వెస్టర్స్ చూపించే అడ్వర్టైజ్మెంట్ మైట్ బి ప్రాపర్టీ ఒకటే ఉండొచ్చు, బట్ టెక్స్ట్ వేరియేషన్స్ అనేది ఉండాలి, ఇమేజ్ వేరియేషన్స్ అనేది ఉండాలి. దాన్ని ఏబీ టెస్టింగ్ అని చెప్తుంటాం. ద నెక్స్ట్ స్పెసిఫిక్ లొకేషన్ నిష్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా అడ్వర్టైజ్మెంట్ నేను హైదరాబాద్ లో ప్రమోట్ చేస్తున్నాను, బట్ నాకు విజయవాడ నుంచి కాల్స్ వస్తున్నాయి, బెంగళూరు నుంచి కాల్స్ వస్తున్నాయి, వైజాగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఆర్ఎస్ వరంగల్ అండ్ సమ్వేర్ అనదర్ సిటీ, ఓకే అన్రిలవెంట్ కి సంబంధించిన లొకేషన్స్ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి అని చెప్తుంటారు. గుర్తుపెట్టుకోండి, దేర్ ఇస్ ఎ క్లియర్ ఆప్షన్స్. స్పెసిఫిక్ లొకేషన్స్ నిష్ లో మనం టార్గెట్ చేయాల్సింది. చూస్ ఏ స్పెసిఫిక్ ఏరియా, హైలైట్ యూనిక్ ఫీచర్స్ అండ్ ఫోకస్ ఆన్ ద మార్కెట్ పొటెన్షియల్స్. ఈ 3 థింగ్స్ మీద మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో మనకి ఇంక్లూడ్ కావచ్చు, ఎక్స్క్లూడ్ కావచ్చు. దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఆప్షన్స్. మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఆప్షన్స్ ని మనం ఇంక్లూడ్ చేయాలి, ఏ ఆప్షన్స్ ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ జంక్ కాల్స్ ని బట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. యూనిక్ ఫీచర్స్ అంటే ఏ లొకేషన్, ఇప్పుడు హైదరాబాద్ లో అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తున్నాము, ఒకటే క్యాంపెయిన్ హైదరాబాద్ లో రన్ చేస్తుంటారు. లెట్స్ ఎగ్జాంపుల్ ఇదే క్యాంపెయిన్ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సమ్ అదర్ క్యాంపెయిన్ తీసుకోండి, వి విల్ గో విత్ దిస్ వన్. హైదరాబాద్ లో తదుపరి పెద్ద అభివృద్ధి కారిడార్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? సో ఇట్ ఈస్ ద ఫార్మల్ స్టేట్మెంట్. ఇలాంటి ఫార్మల్ స్టేట్మెంట్ కి లీడ్ ఎక్వైజేషన్ అనేది ప్రాపర్ గా, అంటే లీడ్ ఎక్వైజేషన్ జనరేట్ అయినా కానీ మనకి జంక్ కాల్స్ కావచ్చు, లేదు అంటే సిటిఆర్ తక్కువగా ఉండొచ్చు, మైట్ బి క్లిక్ చేసినా కానీ సో హై కాస్ట్ పర్ ఎక్వైజేషన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? There are the different reasons అనేది ఉంటాయి. సో దిస్ ఈస్ నాట్ ద ఫార్మల్ యాడ్ కాపీ. చూడడానికి అడ్వర్టైజ్మెంట్ కాపీ లాగా ఉంటుంది కానీ బట్ ఇట్ వోంట్ హెల్ప్, రైట్? మనకి లీడ్ జనరేషన్ చేయడానికి యాడ్ కాపీ అనేది యూస్ఫుల్ అవ్వదు. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ ని మనము ఎన్ని లొకేషన్స్ లో క్రియేట్ చేస్తున్నాము, ఏ లొకేషన్స్ లో క్రియేట్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ఎటువంటి ఆడియన్స్ కి మనం చూపిస్తున్నాము, హైదరాబాద్ లో విజిబుల్ అవుతున్న వాళ్ళకి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అలాగే విజయవాడలో చూపిస్తున్న వాళ్ళకి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది టార్గెట్ లొకేషన్ బేస్డ్ టార్గెట్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్తుంటాము. ఓకే, ఈ 3 సెగ్మెంట్స్ తో ప్రాపర్ గా మనం ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోగలిగితే లీడ్ ఎక్వైజేషన్ సంబంధించిన క్వాలిటీ ఇంప్రూవైజేషన్ తో పాటు జంక్ కాల్స్ అనేది తగ్గటము, అలాగే ప్రాపర్ కన్వర్జేషన్ జరగటం అనేది జరుగుతుంది. బికాస్ అండర్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ ట్రైనింగ్ 30 lakhs నుంచి 6 year వరకు కూడా సక్సెస్ఫుల్ గా లీడ్స్ ని ఎక్వైర్ చేశారు, అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు. స్టిల్ వాళ్ళు సక్సెస్ఫుల్ క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నారు. దిస్ ఇస్ ద హోల్ ఫనెల్. ఈ విధమైన సక్సెస్ఫుల్ క్యాంపెయిన్స్ ని మనం క్రియేట్ చేయడానికి టార్గెట్ ఆడియన్స్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ సెషన్స్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.